బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను ప్రభావం ఏపీపై క్రమంగా పెరుగుతుంది. సముద్ర తీర ప్రాంతంలో ఈదురుగాలులు మొదలయ్యాయి. వాతావరణంలో క్రమంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫంగల్ తుఫానుకి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఫంగల్ తుఫాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వాతావరణం క్రమక్రమంగా మారుతుంది. ఇప్పటికే రాయలసీమ చిత్తూరు జిల్లాలో అయితే ఇప్పటికే వర్షాలు కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈదురుగాలు కూడా వీస్తుండడంతో దక్షిణ కోస్తా వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు అదేవిధంగా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని బీచ్లో అయితే ఉన్నాం. ఈ బీచ్లో కూడా మనం చూసుకోవచ్చు, ఏవైతే కెరటాలు ఉన్నాయో ఈ కెరటాలు కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తుఫాను ప్రభావం ఖచ్చితంగా సముద్రంలో అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం తుఫానుగా మారిన తర్వాత ప్రస్తుతం అయితే నాగపట్నం, పుదుచ్చేరి, చెన్నై అదేవిధంగా దక్షిణ ఆగ్నేయ దిశగా కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఉత్తర వాయువు దిశగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు నుంచి ఏపీ వైపు దూసుకొస్తున్నటువంటి ఈ ఫంగల్ తుఫాను ప్రభావం ఇప్పటికే ఏపీ మీద పలు జిల్లాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు జిల్లాల్లో అయితే వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేస్తూ కూడా మత్స్యకారులు ఎవరు సముద్రంలోనికి వేటకు వెళ్లకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మరోవైపు దీని ప్రభావంతో వచ్చే 4 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, ఈదురుగాలు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని నుంచి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నట్టు ప్రజలు కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు సముద్రంలో ఇప్పటికే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరైనా కూడా ఉంటే జీపీఎస్ ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ కూడా తీర ప్రాంతాలకు చేరే ఏర్పాట్లు అయితే మెరైన్ పోలీసులు చేపట్టారని చెప్పుకోవచ్చు. రాబోయే 4 రోజులు కూడా చాలా క్లిష్టంగా ఉండబోతుంది. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్టయితే వాతావరణ శాఖ ప్రకటన చేసిన నేపథ్యంలో జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఈ బీచ్లో చూస్తే ఈదురుగాలులు కూడా వేగంగా వీస్తున్న పరిస్థితి ఉంది. విశాఖపట్నం బీచ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు ఈ అలలను చూసుకేందుకు కూడా స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఈ సముద్రాన్ని తిలకిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ప్రమాదకరమైనప్పుడు కూడా వచ్చే 4 రోజులు కూడా ఈ సముద్రానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. మరోవైపు పంట చేతికొచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రైతులు కూడా తమ పంటను రక్షించుకోవాలని చెప్పి ఇప్పటికే పండినటువంటి పంట ఏదైతే ఉందో దాన్ని కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, అవసరమైతే తుఫాన్ షెల్టర్లకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తుంది. అందుకు కూడా మత్స్యకారులు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఫంగల్ తుఫాను ఉందో ఈ తుఫాను రాబోయే 4 రోజులు కూడా ఏపీ మీద తన ప్రభావం చూపించబోతుంది. అక్కడి నుంచి కూడా చెన్నైకి దగ్గరలో కూడా ఇది కేంద్రీకృతమయ్యి ఏపీ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చెన్నైలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి, లోతట్టు ప్రాంతాలు కూడా ముంపుకు గురవుతున్న నేపథ్యంలో ఇదే పరిస్థితి వచ్చే 4 రోజుల్లో ఏపీ మీద కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా తెలియజేస్తున్న పరిస్థితిలో, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలే కాదు గిరిశిఖర గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు, అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలు అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి అంటే ముందుగా అధికారుల సూచనలు పాటించాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణం ఏదైతే మార్పులు చోటు చేసుకుందో దీనికి అనుగుణంగా కూడా ప్రజలు కూడా తమ అవసరాల కోసం నిత్యావసరాలు కూడా భద్రపరచుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో మరో 4 రోజులైతే దీని ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్.